హాయ్ అండి అందరికీ. బ్లౌజ్‌కి టసల్స్ అనేటివి రెడీ చేసుకుందాము. ముందుగా క్లాత్‌ని డబల్ ఫోల్డింగ్ మీద ఉంచండి. డబల్ ఫోల్డింగ్ మీద ఉంచేసి ఇక్కడ చివరన ఒక మూలలాగా ఉంది కదండీ! ఆ మూల నుంచి మనము 2.5 ఇంచుల పొడవుతో మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు క్రాస్‌గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను. అయితే ఈ టస్సెల్స్ సైజ్ అనేది మన ఇష్టం అండి. నేను 2.5 ఇంచుల వరకు తీసుకున్నాను. నాకు ఈ సైజ్ సరిపోయింది. ఒకవేళ మనకి పెద్దగా కావాలనుకుంటే 3 ఇంచుల వరకు కానివ్వండి, లేదంటే 3.5 ఇంచుల వరకు కూడా మనము తీసుకోవచ్చు. అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా సాటిన్ క్లాత్ కూడా ఉందండి. ఒకవేళ సాటిన్ లేకపోతే మాత్రం డైరెక్ట్‌గా మనకి అంటే థిక్‌గా ఉన్న క్లాత్ అయితే లైనింగ్ పీస్ కట్ చేసుకొని డైరెక్ట్ మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను తీసుకుంది ఆర్గంజా క్లాత్ కాబట్టి సాటిన్ క్లాత్ అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు నేను 3 పీసులు కూడా ఇక్కడ పెట్టేశాను. అంటే కింద వైపున సాటిన్ క్లాత్ పెట్టేసి, మధ్యలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసి, దాని పై వైపున లైనింగ్ పీస్ అనేది పెట్టేసి నేను ఇక్కడ డ్రా చేశాను కదండీ మార్కింగ్‌తో. ఈ విధంగా నేను ఇక్కడ మార్కింగ్ చేసినట్టుగా చుట్టూరా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసేసుకోండి. ఇదే విధంగా అన్ని వైపులా కూడా కుట్టు అనేది వేసేసుకోండి. అంటే నేను 6 పీసులు తీసుకున్నానండి. సరిపోతుందని చెప్పేసి 6 కూడా ఇదే విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కింద వైపున సాటిన్ క్లాత్ పెట్టండి. మధ్యలో ఒరిజినల్ క్లాత్ పెట్టండి. తర్వాత పైన లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని కుట్టు వేసుకోండి. ఒకవేళ సాటిన్ క్లాత్ లేకపోతే మాత్రం మనము డైరెక్ట్‌గా మనకి థిక్‌గా ఉన్న క్లాత్ అయితే కింద వైపున క్లాత్ పెట్టేసి పై వైపున లైనింగ్ పీస్ పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు క్లాత్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తం కూడా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇలా నీట్‌గా రౌండ్ తిరిగే విధంగానే కుట్టు వేసుకోండి. ఎక్కువ తక్కువ వేసుకోకండి. మళ్ళీ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దాని పై వైపు నుంచి ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. అయితే ఇదే విధమైన టస్సెల్‌కి పైపింగ్ కూడా వేస్తారు. అది ఏ విధంగా అనేది నేను ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనము ఓన్లీ ఉల్టాగా తీసేసుకొని ఉల్టా సీదా కింద తీసేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటున్నాం అంతే. మిగిలిన అన్నిటికీ కూడా ఇదే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పై వైపు నుంచి ఇలా సీదాగా తీసుకొని పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ ఇలా నీట్‌గా కుట్టు అయితే వేసేసుకోండి. అయితే కుట్టు వేసేటప్పుడు కొంచెం చూసుకోండి. ఒక 1/2 ఇంచులో సగానికి వచ్చే విధంగా చూసి కుట్టు వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే డోరీ అనేది ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకుందాము. డోరీ ఏ విధంగా అంటే మనం క్రాస్ పీసులు తీసుకున్నామంటే డోరీ అనేది సన్నగా వస్తుంది. స్ట్రెయిట్‌గా ఉన్న పీస్ తీసుకున్నామంటే డోరీ అనేది కొంచెం సీదాగా తీయడానికి ఇబ్బంది అవుతుందండి. అందుకని చెప్పేసి వీలైనంత వరకు క్రాస్ పీస్లు అయితే తీసుకోండి. డోరీ అనేది కుట్టుకోవడానికి క్రాస్ పీస్ తీసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు వేసేసుకొని సీదా కింద తీసేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు వెడల్పుతో మనం కుట్టు వేసుకున్నామంటే మాత్రం డోరీ అనేది చాలా సన్నగా వస్తుందండి. ఈ విధంగా మనము 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు వేసుకొని మరీ ఎక్కువగా ఉంటే క్లాత్ మాత్రం కొద్దిగా కట్ చేసుకోండి. సీదాగా తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, పట్టేసినట్టు అవుతుంది మనకి. అందుకని చెప్పేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మాత్రం తీసేయండి. కొద్దిగా తక్కువ ఉంటే సరిపోతుంది, అలాగే ఉంచేసుకోండి. మరి ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకోండి. క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిన్నిస్తో కానివ్వండి, లేదంటే సూదితో కూడా మనము ఉల్టా సీదా కింద తీసేసుకోవచ్చు. మనకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాంతో తీసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఫస్ట్ పిన్నిస్తో ట్రై చేశాను. అయితే డోరీ నేను సన్నగా కుట్టడం వల్ల పిన్నిస్తో రాలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ సూది తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కుట్టేసుకున్న తర్వాత దాన్ని సీదా కింద తీసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా తీసేసుకోండి. మీరు కూడా ఇలా తీసుకున్న తర్వాత సీదా కింద వచ్చేస్తుంది, నీట్‌గా వస్తుంది. అదేవిధంగా చూడడానికి సన్నగా ఉంటుంది. మనం ఎంత సన్నగా తీసుకుంటే డోరీ అనేది అంత నీట్‌గా కనిపిస్తుందండి. మనం లావుగా తీసుకున్నామంటే డోరీ షేప్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి సన్నగా కుట్టేసుకొని సూదితో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 కూడా నేను రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగానే కుట్టి పెట్టేసుకున్నాం కదా, ఈ పీసెస్‌కి మధ్యలో డోరీ దారం అనేది పెట్టేసి కుట్టు వేసుకుంటే ఈ విధంగా రౌండ్‌గా నీట్‌గా కోన్ షేప్‌లో వస్తుందండి. ఇక్కడ చూడండి
ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో పెట్టేయండి. డోరీ దారం అనేది మధ్యలో పెట్టి కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం పైన ఇంకొకటి పెడుతున్నాం కదండి. అయితే ఇది కుట్టేటప్పుడు మనకి ఒక 1 ఇంచ్ గ్యాప్ వరకు మాత్రమే వదిలిపెట్టేసుకోవాలి. ఎక్కువ వదిలిపెట్టేస్తే గ్యాప్ ఎక్కువ వస్తుంది, చూడడానికి నీట్గా కనిపించదు. అంటే ఒక టస్సల్కి ఇంకొక టస్సల్కి మధ్యలో ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ అనేది సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. 2 కూడా స్టిచ్ చేసేసుకున్నాను నేను. చూడడానికి నీట్గా ఉంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ యాక్టివేషన్ చేసుకోండి.